హలో ప్రైజ్ ది లార్డ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 6 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ప్రేయర్ చేస్తున్నప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్ వచ్చిందా? దేవుడి దగ్గర అసలు మనం ప్రేయర్ చేసేటప్పుడు ఎలా ప్రేయర్ చేయాలి? కొంతమంది తగ్గించుకొని ప్రేయర్ చేయమంటారు, కొంతమంది ఏడుస్తూ ప్రేయర్ చేయమంటారు, కొంతమంది అసలు ప్రేయర్ చేసేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడాలి, లేకపోతే కొంత పదజాలం వాడాలి అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, నువ్వు ప్రేయర్ ఎలా చేసినా పర్వాలేదు, దేవునికి అర్థమైతే నీకు అర్థమైతే చాలు అంటారు. అసలు నిజంగా మనం ప్రేయర్ ఎలా చేయాలి, ప్రేయర్లో మనం అడిగే వాటిని ఎలా అడగాలి, ఈ వీడియోలో పూర్తిగా ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హూ ఈజ్ గాడ్ టు అస్? సో ఫస్ట్ మనం అడిగే వ్యక్తి ఎవరని తెలిస్తే, సో మనం అడిగే విధానం కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పరిచయం లేని వ్యక్తిని మనం ఒక హెల్ప్ అడిగామనుకోండి, ఎలా అడుగుతాం? చాలా భయంగా చేస్తాడో లేడో, లేకపోతే ఒప్పుకుంటాడో లేడో అనే ఒక భయంతో అడుగుతాం కదా. ఇప్పుడు తెలిసిన వ్యక్తిని ఎలా అడుగుతాం? నువ్వు ఎలా అయినా నాకు చేస్తావు, బికాజ్ యూ లవ్ మీ సో మచ్ అనే విధంగా మనం అడుగుతాం. సో ఇప్పుడు గాడ్ మీకేమై ఉన్నారు? తెలిసిన వ్యక్తా, తెలియని వ్యక్తా? సో దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే కనుక, దేవుడిని మనం ప్రేయర్లో అడిగేటప్పుడు, ఏదైనా అడిగేటప్పుడు తండ్రిని అడిగినట్టు అడగాలంట. ఎస్, తండ్రిని అడిగినట్టు అడగాలంట. ఒక ఫాదర్ని, ఒక చైల్డ్ లేకపోతే ఒక చిన్న పిల్లాడు వాళ్ళ ఫాదర్ని అడిగేటప్పుడు ఎట్లా అడుగుతాడు, ఏ టోన్ యూజ్ చేస్తాడు, అలా మనం అడగాలంట. సో అలా అడిగినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆస్క్ హిమ్ విత్ అన్ అథారిటీ. నువ్వు అథారిటీ కలిగిన వ్యక్తిగా, అంటే అథారిటీ అంటే నా నాన్న, నా పరమ తండ్రి నాకు ఇది ఖచ్చితంగా ఇస్తాడు, ఆయన చిత్తం చొప్పున, ఆయన మహిమైశ్వర్యం చొప్పున. సో నేను అడగాల్సిందే నేను అడుగుతా అనే ఎప్పుడైతే మైండ్ సెట్లో నువ్వు ప్రేయర్ చేస్తావో, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబిస్తాడు. కొంతమంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు, ప్రేయర్ చేసేటప్పుడు ప్రతిసారి ఏడవాలా అంటే? కొంతమందికి ఏడుపు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే, కొన్ని డేస్గా నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు స్టార్ట్లో రిపెంట్ అయినప్పుడు చాలా ఎక్కువ ఏడ్చేదాన్ని. మై ఐస్ ఆర్ ఫిల్డ్ విత్ టీయర్స్. బట్ కొంతకాలానికి ఏమైందంటే ఏడుపు రావట్లేదు. ఓకే, సో నేను ఆలోచించాను, ఏంటి అందరు ఇలా ఏడుస్తూ ప్రేయర్ చేసేస్తున్నారు, నాకేంటి ప్రేయర్ రావట్లేదు అని. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీకు ఏడుపు వస్తే ఏడు, నవ్వు వస్తే నవ్వు, ఎదురోడు ఏదో చేస్తున్నాడో నువ్వు చేయకు. అలానే మన దేవుణ్ణి నేను అడిగే విధానం వేరుంటుంది, మీరు అడిగే విధానం వేరుంటుంది. సో ఆస్క్ హిమ్ విత్ అన్ అథారిటీ కలిగిన వ్యక్తిగా మీరు ప్రవర్తిస్తూ ఆయన అడిగినప్పుడు ఆయన మీ ప్రార్థనలకి జవాబు తప్పకుండా ఇస్తాడు. మీ ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం మీకుందా? అయితే కామెంట్ సెక్షన్లో ఆమెను టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.